హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మీకు ఒక సింపుల్ రెసిపీని చూపించబోతున్నాము. జనరల్గా మనం ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి కదా, చల్లారిన ఇడ్లీలు తినడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఆ ఇడ్లీతో చాలా టేస్టీగా సింపుల్గా ఫ్రైడ్ ఇడ్లీని తయారు చేసుకోవచ్చు. ఈ స్టైల్లో ఫ్రైడ్ ఇడ్లీని ట్రై చేయండి. అసలు నార్మల్ ఇడ్లీ కన్నా కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేస్తారు. రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చూడండి, అదిరిపోతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీకి ముందుగా ఇడ్లీని చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 8 ఇడ్లీ తీసుకున్నాను. మీరు మీకు సరిపడా మీ క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు. ఇలా ఈ టైప్లో ఇడ్లీని పీసెస్ చేసేసుకుని ఆ తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి బాగా హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి కాస్త అలా ఫ్రై చేసేసుకొని కొద్దిగా అల్లంని ఇలా సన్నగా కట్ చేసేసుకొని పచ్చివాసన పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నని పచ్చిమిర్చి స్లైసెస్, సన్నని పండు మిర్చి స్లైసెస్, 2 రెమ్మల మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు వేసి వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారం వేసి ఈ మసాలాలన్నిటినీ కూడా పచ్చివాసన పోయే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని దీంట్లోనే కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ని వేసి ఈ మసాలా అంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసేసుకొని చివరిగా 2 స్పూన్లు నెయ్యి వేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టే విధంగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో వేసి పైన కాస్త నువ్వుల కారం పొడిని స్ప్రింకిల్ చేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇలా చేసుకున్న ఫ్రైడ్ ఇడ్లీని వేడి మీద సూపర్గా ఉంటాయండి. అంతేకాదు చల్లారాక కూడా వీటి టేస్ట్ ఏం మారదు. అయితే వేడి మీద తిన్న ఫీలింగ్ చల్లారాక తింటే రాదు. ఇలా తక్కువ టైంలోనే సింపుల్గా ఫ్రైడ్ ఇడ్లీ తయారైపోయింది చూడండి. సో మీరు ఈసారి ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. టేస్ట్ చూసారంటే మాత్రం ఈసారి మిగిలిపోయిన ఇడ్లీతో కాకుండా అదే పనిగా ఇడ్లీ చేసుకుంటారు. అంత బాగుంటుంది రెసిపీ. మరి మీరు ఎప్పుడైనా ఈసారి బ్రేక్ఫాస్ట్లోకి ఈ ఫ్రైడ్ ఇడ్లీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. స్పైసీ అండ్ టేస్టీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి నా నిండా రంధ్రాలే అయినా నేను నీటిని భలేగా పట్టి ఉంచుతాను. ఎవరిని నేను? స్పాంజ్ని. నా వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.